ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4లో మన ఇండియా గెలిచింది. మనందరికీ తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తు చేశారు. అలానే ఈ మ్యాచ్లో కూడా ఇండియా గెలిచింది. మ్యాచ్ స్టార్ట్ అప్పటి నుంచే పాకిస్తాన్ ఫ్యాన్స్ మరి పాకిస్తాన్ టీం ప్లేయర్స్ కొద్దిగా ఎక్స్ట్రాలు చేశారు. కిందసారిలాగే సూర్యకుమార్ యాదవ్ తోసేసి మన టీం చెప్పేసి నో హ్యాండ్ షేక్ చేసి వెళ్ళిపోయాడు. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ పాకిస్తాన్ టీం స్టార్టింగ్ నుంచే కొద్దిగా ముందు మ్యాచ్లా కాకుండా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ కొంచెం స్పీడ్గా ఆడారు. అలానే రన్స్ అనేవి స్కోర్ చేశారు. మన హార్దిక్ పాండ్యా వచ్చేసి ఫస్ట్ ఓవర్లే వికెట్ తీసేంత ప్రయత్నమైంది. అభిషేక్ శర్మ మంచి క్యాచ్ వదిలేశాడు. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. పాకిస్తాన్ వచ్చేసి ఫస్ట్ 10 ఓవర్లో 90 రన్స్ స్కోర్ చేశారు. దీంతో పాకిస్తాన్ వచ్చేసి 20 ఓవర్లకు ఒక 2 స్కోర్ చేస్తారనుకోవాలి. ఎందుకంటే వికెట్స్ ఏం పడలేదు. ఒక పక్క ఓపెనర్ వచ్చేసి బాగా ఆడుతున్నారు, ఇంకోవైపు బాగా స్ట్రంగల్ చేసి అతనికి స్ట్రైక్ ఇస్తడంతో 200 స్కోర్ సింపుల్గా కొడతారనుకున్నాం. మన వాళ్ళు వచ్చేసి 3 క్యాచ్లు వదిలేస్తారు ఫస్ట్ 10 ఓవర్లోనే. దీంతో ఫీల్డింగ్ వచ్చేసి మ్యాచ్లో చాలా పెద్ద పొరపాటు చేశారు. దీంతో డ్రింక్స్ బ్రేక్ అయ్యాక సూర్యకుమార్ వచ్చేసి మంచి ప్లాన్తో వచ్చాడు. 7 దుబాయ్కి బౌలింగ్ ఇచ్చాడు. దుబాయ్ బౌలింగ్ వచ్చేసి స్లోవర్ వన్స్ వేసి ఆ పిచ్కి అనుకూలంగా లెన్స్ వేయడం వల్ల పాకిస్తాన్ వచ్చేసి ఒక పక్క వికెట్లు కోల్పోయారు. అలానే రన్స్ అనేవి స్కోర్ చేయలేకపోయారు. మెయిన్లీ దుబాయ్ స్లోవర్ వన్స్ బాగా వేసాడు. నాకైతే బొమ్మలో వేస్తున్నాడా 7 దుబాయ్ వేస్తున్నాడని అనిపించింది ఆ బౌలింగ్ చూస్తుంటే. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు అయితే అటు ఇటు తిరుగుతున్నారు కానీ షార్ట్స్ అవి కనెక్ట్ అవ్వట్లేకపోతున్నాయి. ఒక పక్క సుభాన్ దుబే ఇంకా మన స్పిన్నర్స్ బాగానే వేశారు. ఆ 17 ఓవర్ వరకు మళ్ళీ ఒకసారి 18 ఓవర్ నుంచి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మళ్ళీ స్పీడ్ పెంచారు. దీంతో పాకిస్తాన్ వచ్చేసి 171 స్కోర్ చేశారు. లాస్ట్లో మళ్ళీ శుభ్మన్ గిల్ వచ్చేసి ఒక మంచి క్యాచ్ వదిలేశాడు. ఈ మ్యాచ్లో అయితే మన ఫీల్డింగ్ మామూలుగా లేదు. పేర్వచ్మ ఫెయిల్ అయ్యింది. మెయిన్లీ క్యాచెస్ అనేవి వదిలేశారు. ఆ క్యాచ్ రన్ పట్టుంటే ముందులాగే 130 కొట్టుంటారు పాకిస్తాన్. మళ్ళీ 150 కొట్టేసి మళ్ళీ ఎక్స్ట్రాలు చేశారు. ఏది మ్యాచ్ ఈ రన్లతో గెలిచేద్దామనేసి. సెకండ్ ఇన్నింగ్స్కి ఇండియా బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. రావడమే సాయిన్ అఫ్రిడీకి ఒక 6తో ఆ రౌండ్ చేశాడు మన అభిషేక్ శర్మ వచ్చేసి ఇప్పటివరకు 2 సార్లు ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఇప్పటివరకు ఏ ప్లేయర్ మన ఇండియన్ క్రికెట్ టీంలో ఫస్ట్ ఓపెనింగ్ బాల్కి 2 సార్లు 6 కొట్టలేదు. అభిషేక్ శర్మ వచ్చేసి ఒక రికార్డ్ సృష్టించాడు. దీంతో ఒక పక్క అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వచ్చేసి పాకిస్తాన్ బౌలర్ని ఆట ఆడుకున్నారు. మెయిన్లీ హరీష్ రావ్ షాహిద్ అఫ్రిడీ అయితే మన బ్యాట్స్మెన్లపై కాంట్రవర్సీలు చేశారు. మాట పెరిగింది. ఈ మాట పెరుగుతూనే మన యువరాజ్ సింగ్ వారసుడు కదా మన అభిషేక్ శర్మ అలాగే రిప్లై ఇవ్వాలో ఇచ్చాడు. అభిషేక్ శర్మ వచ్చేసి ఆ పెద్ద 6లు కొట్టడం, అలాగే సాయిన్ అఫ్రిడీని హరీష్ రావ్ని మెంటల్ చేయించాడు. ఎలాగేసినా కొట్టడం వల్ల హరీష్ రావ్ సాయిన్ అఫ్రిడీ చిన్న బౌలర్స్ అయిపోయారు. ఒకవైపు శుభ్మన్ గిల్ కూడా బాగానే ఆడాడు. ఒక కవర్ డ్రైవ్ కొట్టేసి మనకి ఇప్పుడు వెంకటేష్ ప్రసాద్ ఒకసారి వరల్డ్ కప్లో ఉన్న బౌలింగ్ వేస్తే అవతల పక్క పాకిస్తాన్ ప్లేయర్ బౌలర్ దిగు చూపిస్తాడు. అలా చూపించాడు హరీష్ రావ్ని. దీంతో టీం వచ్చేసి 105 పరుగులు చేశారు పార్ట్నర్షిప్లు ఇద్దరు. దీంతో ఫస్ట్ వికెట్ కోల్పోయారు. శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయారు. నెక్స్ట్ 12 ఓవర్లకు 120 పరుగులు చేశారు. 3 వికెట్లు కోల్పోయారు. సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అని తిరిగాడు. లాస్ట్కి తిలక్ వర్మ అలాగే సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా వచ్చేసి రన్నే బాల్ అనేసి స్కోర్ చేసి మన టీం ఇండియాని గెలిపించారు. ఈసారి పాకిస్తాన్ని ర్యాంపేజ్ చేశారు.